నెల్లూరులో నిర్వహించిన విజయోత్సవ సభలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గంలో రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు దొత్తులూరు వద్ద డిఫెన్స్ పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీని ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ రోజున ఇండస్ట్రియల్ పరంగా కానీ, టూరిజం పరంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ గడిచిన 2 ఏళ్లలో దాదాపుగా 650 కోట్లతోటి డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది పెద్దల సహకారంతో. అలాగే ఇంకొక 600 కోట్లతోటి మనం నేషనల్ హైవేస్ చేసుకోవడం జరిగింది. నేను మొదట ఎమ్మెల్యే అయినప్పుడు మన రామనారాయణ అన్న కానీ, ప్రభాకర్ అన్న కానీ, రమణ కానీ వీళ్ళతోటి మాట్లాడుతూ ఉండేవాడిని. అన్న ఏంటి మా పరిస్థితి, ఉదయగిరి మెట్ట ప్రాంతం, దీన్ని డెవలప్మెంట్ ఎలా, దీన్ని ముందుకు తీసుకెళ్లేది ఎలా అని చెప్పి వారిని సూచనలు సలహాలు తీసుకొని, ముఖ్యంగా చెప్పాలంటే రామనారాయణ అన్న ఆత్మకూరు కూడా మెట్ట ప్రాంతం అయినందువల్ల వారి సూచన సలహాలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. వారి అనుభవంతో, వారి ఇచ్చే సహకారంతో వారి శాఖలోనే మనకు చాలా ఆదరణ లభించింది. ఉదయగిరి నియోజకవర్గంలో ఎన్నో దేవాలయాలకి వాళ్ళు నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే వెంగమాంబ తల్లి దేవస్థానానికి దాదాపుగా 12 కోట్ల పైన వారు నిధులు ఇచ్చి ముందుకు తీసుకెళ్లే పరిస్థితి. అలాగే ఎన్నో సలహాలు రాజకీయంగా అవ్వచ్చు, ముందుకు ఎలా వెళ్ళాలనేది దాని గురించి కూడా సలహాలు ఇవ్వడం వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాను నా వేదిక మీద నుంచి. అలాగే మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి మొట్టమొదటి రావడం జరిగింది. వారితో జర్నీ ఎలక్షన్ క్యాంపెయిన్ అవ్వచ్చు, తర్వాత అవ్వచ్చు, వారు చేసే సర్వీస్ కానీ, ఈ మధ్య VPR నేత్ర అని చెప్పి ఒక వెహికల్ తెప్పి దాదాపుగా 6 నెలల్లో 45,000 మందిని ఐ గ్లాసెస్ కోసం టెస్ట్ చేసి రీడింగ్ గ్లాసెస్ దాదాపుగా 27,000 మందికి గ్లాసెస్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 150 ట్రైసైకిల్స్ ఇవ్వడం జరిగింది. అంటే గవర్నమెంట్ పథకాలు ఎక్కడైతే సరిగా కొంత గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్లో సర్వీస్ ఉపయోగపడే పరిస్థితి మా కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ నుంచి అవ్వచ్చు, VPR ఫౌండేషన్ నుంచి అవ్వచ్చు, ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా ఈ 2 ఏళ్లలో ముందుకు పోతా ఉన్నాం. అలాగే పరిశ్రమల గురించి సహకారంతో వారు ఇచ్చిన సహకారం, అలాగే రామనారాయణ కానీ, మినిస్టర్ నారాయణ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, అలాగే మీరందరికీ తెలుసు లోకేష్ బాబు గారు తిరగని ప్లేస్ లేదు. దాదాపుగా 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి ఎన్నో పరిశ్రమలు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఒక్క ఉదయగిరి నియోజకవర్గంలోనే దొత్తులూరు ప్రాంతంలో దాదాపుగా 1400 ఎకరాలు 5 కంపెనీలకి మనం ల్యాండ్ ఇవ్వబోతా ఉన్నాం. 2,500 కోట్ల ఇన్వెస్ట్మెంట్ రాబోతూ ఉంది. దాదాపుగా 4,000 ఉద్యోగాలు క్రియేట్ అవబోతూ ఉన్నాయి. అలాగే టూరిజంలో కూడా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ మధ్య కలిగిరి సంఘం రోడ్డు అన్నగారి రామనారాయణ అన్న దయతోటే వారికి ఎన్నోసార్లు మనం మాట్లాడడం జరిగింది. కలిగిరి సంఘం రోడ్డు 14 కోట్లతోటే రాబోయే రోజుల్లో స్టార్ట్ అవబోతూ ఉంది. నందవరం ఉదయగిరి రోడ్డు కానీ, అలాగే పెద్ద పెద్ద ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు అవ్వచ్చు, సోమశిల నీళ్లు, సోమశిల కాలం మాకు వెళ్తున్నా కూడా గ్లాసులు మంచినీళ్ళు తాగేదానికి పరిస్థితి లేదు ఉదయగిరిలో. ఆ వైపు కూడా అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. వీరందరి సహకారంతో ఇంకా కూడా మనం ముందుకెళ్ళి ఉదయగిరి నియోజకవర్గాన్ని గమనం మారింది. రాబోయే 3 ఏళ్లలో మిగతా సెక్టార్స్లో కూడా ఇండస్ట్రీస్ ఒకటే కాకుండా టూరిజంలో కానీ, ఇరిగేషన్ రంగంలో కూడా ముందుకెళ్లేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, న్యాచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.